విషాదకరమైనటువంటి వార్త. ఒక స్టూడెంట్ ఆత్మహత్యకు సంబంధించిన వార్త. హాస్టల్లో ఉండలేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో జరిగింది. భానుప్రకాష్ హాస్టల్లో ఉంటూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాడు. అయితే తల్లిదండ్రులను విడిచి హాస్టల్లో ఉండలేకపోయిన భానుప్రకాష్ మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రాణం తీసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మనం చూస్తున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నారు. ఆ విద్యార్థే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం కదా, ఆ విద్యార్థే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్లో ఉండలేక సూసైడ్ చేసుకోవడం చాలా దారుణం కదా సుమతి. నిజంగా అంటే ఇంటర్ అంటే అప్పుడే జస్ట్ 10th పాస్ అయిన పిల్లలు ఇంతటి డెసిషన్స్ తీసుకోవడానికి అసలు కారణం ఏమై ఉంటుంది? నిజంగా హాస్టల్లో ఉంచాల్సిన అవసరం ఉంది అని అనుకున్నా నచ్చి చెప్పి పంపించవచ్చు, లేకపోతే అక్కడ ఇలాంటి చాలా ఉంటాయి. సో అంటే పిల్లల్ని కౌన్సిలింగ్ చేయాలి. నిజంగా అంటే హాస్టల్లో చాలా మంది విద్యార్థులు ఉంటారు, స్కూల్ స్థాయి నుంచి కూడా ఉంటారు. బట్ పేరెంట్స్ నిజంగా అక్కడ హాస్టల్లో ఉన్నప్పటికీ కూడా ధైర్యం కలిగించాలి ఆ పిల్లలకి. అంటే ఒక్కసారిగా పేరెంట్స్ నుంచి దూరం వెళ్ళిపోతే కట్టుకునే పిల్లలు ఉంటారు, చాలా అన్ని రకాల మనస్తత్వాలు ఉంటారు. కాబట్టి ఇక్కడ పేరెంట్స్ అలాగే పిల్లలు ఇద్దరు కూడా కొంచెం ఆలోచించాలని మనం చెప్పగలం ప్రస్తుతం ఉన్న పొజిషన్. మన ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. రమేష్, ఎప్పుడు జరిగింది ఆత్మహత్య ఘటన? నిన్న చోటు చేసుకుంది. హోమ్ సిక్ హాలిడేస్ కోసం సాటర్డే రోజు కూడా హాస్టల్ నుంచి తీసుకురావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా విద్యార్థి ఇంట్లో మారం చేస్తున్నారు, నాన్న హాస్టల్కు వెళ్ళనని చెప్తున్నారు. కానీ ఆ తల్లిదండ్రులు కూడా ఉజ్జగింపు చేస్తున్నారు, ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్తున్నారు. కానీ పెద్ద ఇబ్బంది కూడా తల్లిదండ్రులు కూడా పెద్ద కోర్స్ కూడా పెట్టలేదు. హాస్టల్కు వెళ్ళాలని సర్ది చెప్పారు, కానీ మీ హాస్టల్కి వెళ్ళమంటున్నారని చెప్పినందుకే అతను ఇంట్లో ఎవరు లేని సమయంలో నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులంతా కూడా కన్నీరు మున్నీరుగా. అంటే రమేష్ 10th వరకు కూడా పేరెంట్స్ తోనే ఉన్నాడా? కేవలం ఇంటర్ లోనే హాస్టల్లో జాయిన్ చేశారా? అందుకనే ఉండలేకపోయాడా? ఇంకేమన్నా వర్షన్ కూడా వినిపిస్తోందా? ఖచ్చితంగా అదే బాధ. ఇప్పుడు 10th వరకు కూడా, ఫస్ట్ నుంచి 10th వరకు కూడా ఇంట్లోనే ఉన్నారు అమ్మ నాన్నలతో. తల్లిదండ్రులంతా కూడా, ఎందుకంటే బీబీ నగర్ హైదరాబాద్ చాలా దగ్గర డిస్టెన్స్, ఎవరైనా కానీ అప్ అండ్ డౌన్ కూడా చేస్తుంటారు. అలాంటి ఒకేదో మారుమూల ప్రాంతం నుంచి చాలా మంది పిల్లలు వెళ్తుంటారు. కానీ బీబీ నగర్ అంటే ఉప్పల్ అంటే మనకంతా తెలిసింది. ఉప్పల్లోని ఒక హాస్టల్లో కూడా ఉండడం జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతున్నారు. హోమ్ సిక్ హాలిడేస్ కోసం సాటర్డే రోజు ఇంటికి తీసుకొని రావడం జరిగింది. ఇంటికి తల్లిదండ్రులు కూడా నచ్చ చెప్తున్నారు, వెళ్ళాలి నాన్న, చదువుకోవాలి నాన్న, మంచి. మరి ఇప్పుడు పేరెంట్స్ ఏం చెప్తున్నారు? బుజ్జగించారు, పంపించారు, కానీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు కదా అబ్బాయి. ఇప్పుడు పేరెంట్స్ బాధ నిజంగా వర్ణనాతీతం కదా. నిజంగా ఆ పేరెంట్స్ కూడా అదే చెప్తున్నారు. ఒకవేళ హాస్టల్కి పోనని గట్టిగా చెప్పినా కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ కాదుగా, కుమారుని కంటే ఎక్కువ కాదు, కానీ ఇలా చేస్తారని మేము కూడా ఊహించలేదని ఆ పేరెంట్స్ కూడా ఇప్పటికి ఇంకా ఏం మాట్లాడలేకున్నారు, షాక్ లో ఉన్నారు. కానీ అబ్బాయి మాత్రం పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళారు. ఎందుకంటే అమ్మ నాన్నల చింత ఉంది, ఒక్కసారిగా హాస్టల్కి వెళ్ళడం, హాస్టల్ కూడా శ్రీ చైతన్య నారాయణ ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరికి. రైట్, థ్యాంక్ యూ రమేష్. చాలా బాధాకరం. ఒక ఇంటర్ విద్యార్థి, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థి చనిపోవడం చాలా చాలా బాధాకరం. సో పేరెంట్స్ ఎవరైతే ఇప్పుడు బిగ్ టీవీ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి. అంటే మన పిల్లలు బాగా చదువుకోవాలని ఉద్దేశం మనకు ఉంటుంది ఖచ్చితంగా, కానీ వాళ్ళ మనసులో ఏముంది అన్నది కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఆ పేరెంట్స్ బాధ నిజంగా మాటల్లో చెప్పలేనిది. కొడుకు తిరిగి వస్తాడా రాడు. కాబట్టి అంటే మీరు అన్నట్టుగా అలా అని హాస్టల్స్ కి పంపించొద్దని కూడా మనం చెప్పలేం. అంటే పై చదువుల కోసం, కొంత క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ఉంటే పిల్లలు ఫోన్ అంటున్నారు, టీవీలు అంటున్నారు, ఒక్కోసారి తల్లిదండ్రులు మాట్లాడుకో రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు. కానీ పిల్లల మనస్తత్వం ఏంటనేది మీ తల్లిదండ్రులుగా మీరు కూడా తెలుసుకోవాలి. ఒకవేళ మీ పిల్లలు కూడా ఎవరైనా హాస్టల్లో ఉన్నా, చాలా రోజుల నుంచి ఉన్నా సరే, కొత్తగా వెళ్ళినా సరే, వాళ్ళతోటి రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉండండి. వాళ్ళతోటి వాళ్ళకి ఏం కావాలో ఏంటో చూడండి. వాళ్ళతోటి ఇంకొంచెం ఫ్రెండ్లీగా ఉంటే నిజంగా అసలు ఉండాలా వద్దా అన్నది కొంచెం డెసిషన్. ఫ్రీక్వెంట్ గా వెళ్తూ ఉండండి, హాస్టల్స్ కు వెళ్తూ ఉండండి, కలుస్తూ ఉండండి. కొంత ధైర్యం ఇస్తే కొంత హాస్టల్ అలవాటు అయ్యే వరకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అటువంటి సమయంలో పిల్లలకి తోడుగా భరోసాగా ఉండాలి.